కొంచెం రాయల్గా కూర్చుందరా. ఓకే అంకుల్, నేను శృతి వాళ్ళ క్లాస్ పెట్టి ఎక్కడ నుండి వచ్చినావు? అంకుల్ నేను కాలేజీ నుంచి వస్తున్నా. కాలేజీ నుంచి వస్తున్నా. నువ్వు నేను ఎస్విజే కాలేజ్ అంకుల్, మీ అమ్మాయి చదివే కాలేజే. అయితే ఏంటి సంగతి? ఏంటి, ఎందుకు వచ్చినావు? ఎందుకు? అది మీరు శృతిని కాలేజీకి పంపించట్లేదు కదా, దయచేసి ఆమెని ఇంట్లో అలా నిర్బంధించొద్దు అంకుల్. అసలు ఏం రా నువ్వు, ఏమనుకుంటున్నావు రా నువ్వు? నీ నీ ఏజ్ అంటారా నువ్వు? నువ్వు చదువుకునేది కాలేజీ చదువుకోకుండా ఎందుకురా నీకు ఇవన్నీ? లేదు అంకుల్, నేను మీ అమ్మాయిని సిన్సియర్గా లవ్ చేస్తున్నాను అంకుల్. అది ఆ లవ్లు ఇవన్నీ అన్నీ పనికిరావురా. ఇప్పుడు అమ్మాయి చదువుకోవాలి ఫస్ట్. ఈ లవ్లు ఇవన్నీ పనికిరాదు. ఇంకోసారి మా అమ్మాయి దగ్గరికి వచ్చినావు అంటే నువ్వు ఇంకా నీ కాలు చేతులు ఎరగొడతారా నేను, జాగ్రత్త. ఇంకోసారి నువ్వు రాకూడదు. అసలు నువ్వు నీకు ఎంత ధైర్యం ఉన్నదిరా నా ఇంటికి వచ్చేయడానికి? లేదు అంకుల్, నేను నిజంగా ప్రేమిస్తున్నాను కాబట్టి అంత ధైర్యంతో వచ్చాను అంకుల్. నేను శృతిని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకున్నాను అంకుల్. తనను నాకు ఇచ్చి పెళ్లి చేయండి అంకుల్, నేను మంచిగా చూసుకుంటా శృతిని. అరే నువ్వు ఇంకెక్కువ మాట్లాడినావంటే నేను కొడతారా? ఎవడరా? మీ నాయన పేరు ఏం పేరు రా? మీ నాయన ఎవడరా? అంకుల్ మా నాన్న, అది వద్దు అంకుల్, మా నాన్నగారికి చెప్పొద్దు అంకుల్. అదే మీ నాన్న కాదు, మీ నాన్న ఎవరిని పిలుచుకో, లేదంటే నేను చూడరా, నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చేస్తాను నేను. అంకుల్ ఇప్పుడు మా ఇద్దరు మేజర్స్ అంకుల్, మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన పోలీసులు మాకే సపోర్ట్ చేస్తారు. మాకు ఇష్టం లేదు కాబట్టి అమ్మాయి కూడా ఇష్టం లేదు. లేదు అంకుల్, అమ్మాయి శృతిని పిలవండి అంకుల్. ఇప్పుడు ఇష్టం లేదని చెప్పండి, నేను వెళ్ళిపోతా ఇక్కడ నుంచి. ఇప్పుడు అవసరం లేదు అంతే. ఎక్కువ మాట్లాడదురా నువ్వు, బయటికి పో.